రైట్గా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖకు రానున్నారు. ప్రధాని భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6:40 విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి నేరుగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్ కు వెళ్తారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఇక రాత్రికి తూర్పు నౌకాదళం గెస్ట్ హౌస్ లోనే బస చేస్తారు. ఇక రేపు ఉదయం రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం సాగర తీరంలోని ఆర్కే బీచ్ కు ప్రధాని మోదీ చేరుకుంటారు. ఉదయం 6:30 నుంచి 7:50 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగా విన్యాసాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. అలాగే యోగా విన్యాసాల్లో 5 లక్షల మంది ప్రజలు పాల్గొనున్నారు. ఇక యోగా కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖకు మోదీ రానున్నట్లుగా తెలుస్తోంది. మరి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రాహ్మణి. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ప్రధాని నరేంద్ర మోదీ రేపు జరగనున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో అయితే పాల్గొనున్నారు. ఈ ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ప్రపంచం మొత్తం అంతా కూడా యోగాపై వస్తున్నటువంటి దీనిలో భాగంగా ప్రత్యేకించి విశాఖను ఎంచుకోవడం, అదేవిధంగా విశాఖలో యోగాంధ్ర కార్యక్రమం చేపట్టడం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఇటు మన భారత వైపు చూసే విధంగా, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ను చూపించాలనే తలంపుతో అయితే మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం అయితే సరైన నిర్ణయం అంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే రేపు ఉదయం 6:30 ప్రారంభం కానటువంటి యోగా కార్యక్రమం సంబంధించి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా నిర్వహించనున్నారు. అయితే ఉదయం 6:30 ప్రారంభం కానటువంటి యోగాకు సంబంధించి ఈ రోజు సాయంత్రం 6:40 ఇటు విశాఖకు చేరుకోనున్నారు. డైరెక్ట్ గా విశాఖ రానున్నారు. విశాఖలో 6:40 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలకనున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు నైట్ అంతా కూడా ఇక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండ్ గెస్ట్ హౌస్ లోనైతే ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ బస చేయనున్నట్టుగా కూడా మనకు తెలియవచ్చింది. అయితే రేపు ఉదయం 6:30 విశాఖ ఆర్కే బీచ్ లో ఏదైతే ప్రధానంగా ఏర్పాటు చేసినటువంటి వేదిక వద్దకైతే కనుక ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. ఉదయం 6:30 నుంచి 7:50 వరకు కూడా సుమారుగా 1:20 పాటు నిర్వహించినటువంటి యోగా కార్యక్రమంలో ప్రధాని పాల్గొనున్నారు. ప్రధానితో పాటు ఇటు ముఖ్యమంత్రి, మంత్రులు, మొత్తం ఒక 175 దేశాలకు సంబంధించినటువంటి విదేశీ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారంటూ అధికారికంగా తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక రేపు ప్రధానిగా ఏదైతే విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో సుమారుగా 5 లక్షల మంది అయితే మాత్రం ప్రజలు కూడా స్వచ్ఛందంగా హాజరవుతున్నట్టుగా కూడా అధికారికంగా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. సుమారుగా 5 లక్షల మందితో ఇప్పటి వరకు కూడా ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఇంతవరకు ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడు కూడా చేపట్టిన పరిస్థితి అయితే లేకపోవడంతో అయితే మాత్రం దీనికైతే ప్రత్యేకమైన గుర్తింపు కూడా లభించే అవకాశం ఉందంటూ కూడా చెబుతున్న కార్యక్రమం కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే నెల రోజుల పాటు మే 21వ తేదీ నుంచి రేపటి వరకు కూడా ప్రత్యేకించి నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం చేపట్టారు. దీనికోసం మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా 21వ తేదీన రేపు యోగాంధ్రకు సంబంధించి పూర్తి స్థాయిలో రేపు ఫైనల్ యోగా డే సందర్భంగా అయితే 5 లక్షల మందితో కూడా చేపట్టనున్నారు. అదేవిధంగా చూసుకుంటే విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో సుమారుగా 25,000 మందితో ఈ రోజు సూర్య నమస్కారాల కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఇది కూడా
ఒక విధంగా కూడా రికార్డ్ గా కూడా చెప్పుకోవచ్చు. ఇంతవరకు కూడా Okay, 25,000 మందితో ఎప్పుడు కూడా ఇటువంటి యోగా కార్యక్రమం చేపట్టలేదంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధాని మోదీ రేపు ఉదయం 6:30 గంటల నుంచి 7:50 వరకు యోగా నిర్వహించనున్నారు. అనంతరం తర్వాత మళ్ళీ ఆయన గెస్ట్ హౌస్ చేరుకుని అదేవిధంగా 11:15 అయితే కనుక అక్కడి నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరేందుకు కూడా మొత్తం షెడ్యూల్ కూడా వచ్చిన పరిస్థితి అయితే మనకి తెలియవచ్చింది. రేపు చేపట్టనున్న కార్యక్రమంలో చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు మంత్రులు కూడా ప్రధానంగా పాల్గొనడంతో అయితే మాత్రం ఇక్కడ బందోబస్తును అయితే మాత్రం కట్టుదిట్టంగా కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమారుగా 12,000 మంది పోలీసులను కూడా ఇక్కడ డిప్లాయ్ చేసినట్టుగా కూడా ఇప్పుడు చెప్తున్నారు. అదేవిధంగా పూర్తిగా 30 డ్రోన్లతో రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.